సాయంత్రం 5 గంటలు. రమేష్ బైక్ లోయర్ ట్యాంక్ బండ్ రోడ్లో ఉన్న ఇందిరా పార్కు గేటు ముందు ఆగింది. బైక్ మీదనే కూర్చొని గాయత్రి వచ్చిందేమో అన్నట్టు అటూ ఇటూ చూస్తూ కూర్చున్నాడు కొద్దిసేపు. ఎవరో ఆడ మగ పెద్దవాళ్ళు వాకింగ్ కోసం కాబోలు లోపలికి వెళ్తున్నారు. గాయత్రి వస్తున్నా జాడ కనిపించలేదు. బైక్ ఓ పక్కగా పార్క్ చేసి కౌంటర్లో ₹5 ఇచ్చి టికెట్ కొనుక్కొని లోపలికి నడిచాడు. అటూ ఇటూ పరికించి చూస్తూ గేటు పక్కనే ఉన్న రాళ్ల మీద నుంచి మెల్లగా ముందుకు నడవసాగాడు. గాయత్రి తప్పకుండా వస్తుందని అతనికి బలంగా అనిపిస్తుంది. రోజూ ఇంట్లో నుంచి కాలేజీకి బయలుదేరుతూ తన కోసం ఆమె విశాలమైన కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ చూడటం, తనని చూడగానే సిగ్గుతో తల వంచుకొని నడకలలో వేగం తగ్గించడం అబ్జర్వ్ చేస్తున్నాడు. ఉదయం తను మాట్లాడుతుంటే ఆమె చెక్కిళ్ళ మీద సిగ్గు, కళ్ళల్లో వెలుగు కూడా పసికట్టాడు. దాంతో అతనికి బాగా హుషారు వచ్చింది. ఆ హుషారుతోటే పార్కుకి రమ్మని అడిగేశాడు. ఆమె వస్తాను, రాను అని ఖచ్చితంగా చెప్పకపోయినా ఆమె వస్తుందన్న నమ్మకంతో అతను నేరుగా పార్కుకి వచ్చాడు. రమేష్ తండ్రి గంగరాజుకి ఒక పాన్ షాపు ఉంది. రమేష్ కాక మరో 2 కొడుకులు ఉన్నారు. పెద్దవాడు 3 ఏళ్ల క్రితమే దుబాయ్ వెళ్ళాడు. రెండోవాడు డిగ్రీ పాసై ఒక ప్రైవేటు కంపెనీలో చేస్తున్నాడు. వాడికి 6,000 వస్తుంది. తండ్రికి పాన్ షాప్ మీద నెలకి అద్దె పోగా ఒక 12,000 మిగులుతుంది. సిగరెట్లు, పాను, సిమ్ కార్డు రీఛార్జు మొదలైనవి చేస్తాడు. రమేష్ మూడోవాడు. 10థ్ 4 సార్లు ఫెయిల్ అయ్యి అతి కష్టం మీద పాసయ్యాడు. పాలిటెక్నిక్‌లో చేర్చాడు గంగారాజు. కానీ కాలేజీకి తక్కువ, ఊరి మీద బలాదూరు ఎక్కువ తిరుగుతాడు. అదే కాలనీలో ఉంటున్న కోటేశ్వరరావుతో గంగరాజుకి మంచి స్నేహముంది. గంగరాజే కాదు, ఆ కాలనీలో ఉన్న మిగతా కుటుంబాల వాళ్ళకి కూడా కోటేశ్వరరావు అన్నా, ఆయన భార్య అన్నపూర్ణ అన్నా ఎంతో గౌరవం. గంగారాజు భార్య అప్పుడప్పుడు వాళ్ళింటికి వెళ్ళి అన్నపూర్ణకి ఏదో ఒక సాయం చేస్తూ ఉంటుంది. ఇరు కుటుంబాల మధ్య గౌరవనీయమైన స్నేహం ఉంది. గాయత్రి ఆడపిల్ల కావడం, కార్తికేయ ఎవరితో ఎక్కువగా మాట్లాడకపోవడం వల్ల పిల్లల మధ్య మాత్రం అంతగా స్నేహం ఏర్పడలేదు. అయితే ఇటీవలే గాయత్రిలో వచ్చిన మార్పులు, కనిపించే అందాలు రమేష్ దృష్టిలో పడ్డాయి. ఎప్పుడు లేని ఆలోచనలు రమేష్‌లో కొత్తగా ఏర్పడసాగాయి. ఫలితంగా ఆమెని ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందుకు కారణం రమేష్ కూడా బాలుడు నుంచి యువకుడుగా ఎదగడం కావచ్చు. యవ్వనం ప్రారంభమవుతున్న తొలి రోజుల్లో యువతీ యువకుల మధ్య ఏర్పడే ఆకర్షణ ప్రేమేనా అనేది ఎవ్వరికీ తెలియదు. రమేష్‌కి కూడా తన మనసులో గాయత్రి పట్ల కలిగిన భావానికి ఏం పేరు పెట్టాలో ఇంకా ఇదమిదంగా తెలియదు, కానీ ఆమెతో ఒంటరిగా కాసేపు గడపాలన్న కోరిక మొదలై ఈ మధ్య తీవ్రమైంది. అందుకే వారం క్రితమే పార్కుకి రమ్మని అడగాలని నిర్ణయించేసుకున్నాడు. కానీ గాయత్రి వెనకాలే 2, 3 సార్లు వాళ్ళ అన్నయ్య కూడా బయటికి రావడంతో ధైర్యం చెయ్యలేకపోయాడు. ఇవాళ వచ్చిన అవకాశం ఉపయోగించుకున్నాడు. కాబట్టి తప్పకుండా గాయత్రి వస్తుందనే సాయంత్రం దాకా బలాదూరు తిరిగి సరిగ్గా కాలేజీ వదిలే వేళకి పార్క్ దగ్గరికి వచ్చాడు. రమేష్‌కి చదివే కాదు, అందం కూడా పెద్దగా లేదు. కానీ షోక్‌గా తయారు అవడం వచ్చు. గాలికి క్రాఫ్ చెరిగిందేమోనని ఒకసారి ప్యాంటు జేబులో నుంచి చిన్న దువ్వెన తీసుకొని దువ్వుకున్నాడు. తిరిగి దువ్వెన జేబులో పెట్టుకొని గేటు వైపు చూడసాగాడు. గాయత్రి కాలేజీ నుంచి 4కే ఇంటికి వచ్చింది. పుస్తకాలు, బ్యాగు గదిలో మంచం మీద పడేసి గాబరాగా అటూ ఇటూ తిరగసాగింది.
రమేష్ పార్కుకి రమ్మన్నాడు. వెళ్ళాలని ఉంది. వెళ్తే ఏం జరుగుతుందో అనే భయం. అసలు ఒకసారి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక మళ్ళీ బయటికి వెళ్ళాలంటే బోలెడని ఆంక్షలు. ఎందుకు? ఎక్కడికి? ఇలాంటి 100 ప్రశ్నలు. అవన్నిటినీ ఎదుర్కొనే ధైర్యం కూడా లేదు. కానీ వెళ్ళాలన్న కోరిక ముందు చిన్నగా ప్రారంభమయ్యి క్రమంగా బలపడసాగింది. గబగబా వెళ్ళి మొహం కడుక్కుంది. జాగ్రత్తగా, శ్రద్ధగా తయారైంది. జడ వేసుకొని పెరట్లో పూచిన గులాబీ తెంపి పెట్టుకుంది. లేత పసుపు రంగు చీర తీసుకుంది. మళ్ళీ చీర కట్టుకుంటే ప్రత్యేకంగా కనిపించి అమ్మ అనుమానాలకి తావివ్వడం అవుతుందని ఆకుపచ్చ సిల్కు పరికిని, ఆకుపచ్చ జాకెట్టు, తెల్ల జార్జెట్టు ఓణి వేసుకొని గదిలో నుంచి బయటికి రాబోతూ వెనక్కి తిరిగి ఒక పొడుగాటి రిజిస్టర్ బ్యాగు తీసుకొని మనసులోనే అబద్ధం చెప్పడానికి రిహార్సల్స్ వేసుకుంటూ సాయంత్రం వంటకి సోరకాయ తరుగుతున్న తల్లి దగ్గరకు వచ్చింది. నెమ్మదిగా మాటలు కూడా తీసుకుంటూ పిలిచింది. అమ్మా! అన్నపూర్ణ తలెత్తి కూతుర్ని చూసి భ్రుకుటి ముడేస్తూ అడిగింది. ఎక్కడికి తయారు? గాయత్రి స్వరంలో వణుకు తెలియకుండా జాగ్రత్త పడుతూ, మరి అపర్ణ వాళ్ళింటికి వెళ్ళాలి. ఇద్దరం కలిసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. గంటలో వచ్చేస్తా గబగబా చెప్పేసింది. దాన్నే రమ్మనకపోయావా? నాన్నగారు వచ్చే టైం అయింది. తిడతారేమో అందావిడ. గాయత్రికి చిరాకేసింది. పాపం దాన్ని మాత్రం వాళ్ళ నాన్న తిట్టడా అనుకుంటూ, లేదమ్మా, మెటీరియల్ దాని దగ్గర ఉంది. త్వరగా వచ్చేస్తా అంది. ఆవిడ అయిష్టంగానే, సరే త్వరగా రా, వాళ్ళ నాన్నగారిని దిగబెట్టమను అంది. ఒక్క క్షణం ఆలస్యం చేసినా ఆవిడ మూడు మారిపోతుందేమో అన్నట్టు అలాగే అంటూ వేగంగా బయటికి వచ్చేసింది. కాచిగూడ నుంచి ఇందిరా పార్కుకి నడిచి వెళ్ళడం కష్టమనుకుంటూ పర్సు తెరిచి చూసుకుంది. హమ్మయ్య! పర్లేదు, 200 చిల్లర ఉంది. అడపాదడపా నాన్న ఖర్చులకి ఇచ్చిన డబ్బు దాచుకొని లిప్‌స్టిక్కు, నెయిల్ పాలిష్ కొనుక్కుంటుంది. ఇవాళ ఆ డబ్బే ఆటోలో బాయ్ ఫ్రెండ్‌ని కలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది అనుకొని చిన్నగా నవ్వుకొని ఆటో పిలిచి ఎక్కింది. రమేష్ చాలాసేపు అటూ ఇటూ పాచార్లు చేస్తూ గేటు వైపు అసహనంగా చూడసాగాడు. తెల్లని చున్నీ గాలికి ఎగురుతూ ఓ మల్లెతీగ నడిచి వస్తున్నట్టు వస్తుంది గాయత్రి. ఆమె చూపుల్లో భయం. తనని ఎవరన్నా చూస్తున్నారేమో అన్నట్టుగా బెదురు చూపులు చూస్తూ వస్తుంది. రమేష్ వడివడిగా నడుస్తూ ఆమెకి ఎదురు వెళ్ళాడు. ఆమె అతన్ని చూసి మొహమాటంగా నవ్వింది. లేటయిందా అంటూ, ఆడ కూర్చుందాంరా అంటూ షేడ్ గార్డెన్ వైపు నడిచాడు. గుల్మోహర్ చెట్టు మీద నుంచి పడిన ఎర్రటి పూలు నీలంతా పరుచుకొని కాళ్ళ కింద కార్పెట్లాగా మెత్తగా తగులుతుంటే ఇద్దరు నడుచుకుంటూ నీడగా ఉన్న చోట బెంచ్ మీద కూర్చున్నారు. ఇద్దరిలో ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. గాయత్రి వంగి కింద రాలిన పూలు ఏరసాగింది. అతను చూస్తూ కూర్చున్నాడు. అప్పుడే వాకింగ్ ముగించుకొని వాళ్ళకి కొంచెం దూరంలో బెంచ్ మీద కూర్చున్న తేజ, శరణ్య దృష్టి రమేష్, గాయత్రుల మీద పడింది. తనకి కొంచెం ఎండగా కూర్చున్న శరణ్య వైపు చూస్తూ అన్నాడు తేజ. వాళ్ళని చూడు, ఎంత చక్కగా హాయిగా కూర్చున్నారో. ప్రేమికులంటే అలా కూర్చోవాలి. శరణ్య నవ్వింది. వాళ్ళ ప్రేమికులు కాదు, ఇప్పుడే కలుసుకున్నారు. తేజ వింతగా చూశాడు ఆమె వైపు. ఎలా చెప్పగలవు? అనుభవంతో. నీకంత సీన్ లేదులే గాని చెప్పు, ఎందుకలా అనుకుంటున్నావు? వాళ్ళిద్దరూ క్లోజ్‌గానే కూర్చున్నారుగా. ఆ అమ్మాయి మొహంలో భయం, బిడియం కనిపించడం లేదా?
అతను కూడా పెద్దగా అనుభవం ఉన్నవాడిలా అనిపించడం లేదు. కూర్చొని 5 నిమిషాలయింది. ఇద్దరిలో ఎవ్వరూ మాట్లాడలేదు. తేజ వాళ్ళ వైపు ఆసక్తిగా చూశాడు. నిజంగానే గాయత్రి తల వంచుకొని పూలు లెక్కపెడుతూ కూర్చోంది. రమేష్ అటూ ఇటూ దిక్కులు చూస్తున్నాడు. ప్రేమంటే 100 కిలోమీటర్ల దూరం పరిగెడతాం. పెద్ద అనుభవం ఉన్నట్టు ఎలా చెప్తున్నావు? అడిగాడు. బాగుంది. దానికి దీనికి సంబంధం ఏంటి? వాళ్ళని చూస్తుంటేనే తెలుస్తుంది. పెద్ద వయసు కూడా లేదు. వీళ్ళ మధ్య ప్రేమ ఉంటుందని ఎలా అనుకుంటావు? వాళ్ళ గోల మనకెందుకు కానీ, ఇప్పుడు చెప్పు. నన్నెప్పుడు ప్రేమిస్తావు? నాకు టైం లేదు బాబూ. నన్ను వదిలేయ్. 2 చేతులు జోడించి దండం పెట్టింది. ఇలా అన్నావంటే ప్రేమ పెళ్లి లేకుండానే ముసల్దానివి అవుతావు. అప్పుడు ఇంకా జీవితానికి అర్థం ఏముంది? నా జీవితానికి బోలెడు అర్థముంది అంటూ బ్యాగ్లో నుంచి ఒక పుస్తకం తీసి అంది. నా జీవితం ఈ ప్రపంచంలో ఉన్న వింతలు, విశేషాలు పరిశోధించడంలోనే ఉంది. ఇందులోనే నాకు ఆనందం, తృప్తి. పుస్తకాన్ని గుండెలకి హత్తుకుంది ప్రేమగా. ఆ పుస్తకం వైపు చూశాడు తేజ. ఏ ఫర్గాటెన్ ఎంపైర్, ఏ కాంట్రిబ్యూషన్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా. ఆమె వైపు చూపు తిప్పి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. నేను కనీసం ఆ పుస్తకంగా అయినా పుట్టాను కాదు కదా? అతని కళ్ళల్లోని చిలిపితనానికి నవ్వేస్తూ, పుస్తకం పుట్టదు, మేధావుల చేత తయారు చేయబడుతుంది అంది. ఏమిటో శంకరశాస్త్రి గారి మాటల్లాగే నీ మాటలు అర్థం కావు అన్నాడు. అర్థం కాకపోతే కష్టపడకుండా వాళ్ళని చూడు. వీళ్ళిద్దరూ ఎక్కువ కాలం ప్రేమించుకోరు అంది. ఎందుకు తల్లి అలా శపిస్తావ్? పాపం. అందరూ నీలా సన్యాసులు కావాలనా? అది కాదు తేజ. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుంటారు. ఆశ్చర్యంగా చూశాడు తేజ. ఏంటి, నీ ఆస్ట్రాలజీ ప్రయోగం వాళ్ళ మీద? అన్నాడు. కాదు. ఆ అమ్మాయిని చూడు. చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు లేదు. ఇలాంటి అమ్మాయి వాడి కోసం రోజు ఇంట్లో అబద్ధం చెప్పి పార్క్కి వచ్చినంత సీను ఉన్నట్టు అనిపించడం లేదు. అందుకే త్వరగా పెళ్లి చేసుకోవచ్చు, లేక విడిపోవచ్చు. తేజ దండం పెడుతూ అన్నాడు. పద తల్లి, మనం ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం. పాపం వాళ్ళని అలా వదిలేయ్ అంటూ లేచాడు. నాకెందుకో అలా వదలాలని లేదు. ఇద్దరూ రాంగ్ స్టెప్ వేస్తారేమో అని భయంగా ఉంది. మై గాడ్! ఊళ్ళో అందర్నీ ఉద్ధరిస్తావా ఏంటి? పద, కాసేపు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా వాళ్ళని విడగొట్టేస్తావు. నీకు ప్రేమంటేనే విరక్తి అనుకున్నా. ప్రేమికులంటే కూడా విరక్తి, ద్వేషమా? అలాంటిదేం లేదు. కానీ ఆ అమ్మాయికి, అబ్బాయికి అస్సలు సూటవ్వలేదు అంది. తేజ గబుక్కున లేచి శరణ్య చేయి పట్టుకొని లేవదీసి, పద, ప్రేమికుల రోజు వాళ్ళెవ్వరూ కనిపించినా వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసినట్టు నువ్వు కనిపించిన వాళ్ళందర్నీ విడగొట్టేటట్టు ఉన్నావు అన్నాడు ముందుకు నడుస్తూ. శరణ్య నవ్వాపుకుంటూ తనని అనుసరించింది.